ఈ ఛానల్ గమనిస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి ఆలోచించాలి. పాలసీ మేకర్స్ కానీ, సివిల్ సర్వెంట్స్ కానీ, ఇంకెవరైనా ఆఫీసర్సో, పొలిటీషియన్సో ఈ దేశంలో వెనుకబాటుతనానికి కొంత మేరకు కారణమైతే కావచ్చు. విధాన నిర్ణయంలో లోపాలుంటే ఉండవచ్చు. కానీ ఒక ప్రధానమైన లోపం మాత్రం నాకు సమాజంలో బాగా కనిపించింది. ఆ గ్రామాల నుంచి టీచర్లొచ్చారు, డాక్టర్లొచ్చారు, ఇంజినీర్లొచ్చారు. సో మెనీ పీపుల్ ఇంటలెక్చువల్స్ వచ్చారు. తిరిగి ఆ గ్రామాలకి, ఆ తండాలకి, ఆ కాలనీలకి నా వంతుగా చేయూతనివ్వాలి, ఆ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి సామాజిక బాధ్యతను మరిచిపోయిన కారణంగానే ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికి అందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే నేటి సమాజం యొక్క దుస్థితికి, పేదరికానికి కారణం అనేటువంటిది నాకు బాగా అర్థమైంది. నేను చాలామంది వ్యక్తులను కలుస్తున్నప్పుడు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బడికి. మీ విజయం, మీ జర్నీని ఇప్పుడున్న పిల్లలకి కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏ పిల్లవాడు మీ తండావాడో, ఏ పిల్లవాడు మీ కాలనీ వాడో, మీ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లల్లో నెలకో, సంవత్సరానికో 2 పర్యాయాలో, ఒక్క పర్యాయమైనా వచ్చి మీ ప్రభుత్వ పాఠశాల సందర్శించండి. అక్కడున్న విద్యార్థులతో కాసేపు మాట్లాడండి. ఇలా చదివితే మీరు ఇలా వెళ్తారని చెప్పేసి ప్రేరణ ఇవ్వండి. ఈ కృతజ్ఞత మర్చిపోవడమే ఈ సమాజం యొక్క వెనుకబాటుతనానికి కారణమని నేను బలంగా నమ్ముతున్నాను. ఏ అణగారిన బిడ్డలకు అత్యున్నతమైనటువంటి విద్యావకాశాలు కల్పించగలిగితే, ప్రశ్నించే తత్వం ఆ సమాజంలో నిర్మాణం చేస్తే, ఆ సమాజం పరిపూర్ణత సాధ్యమవుతుందని చెప్పేసేసి, ఎందరెందరో మహనీయుల కలలు అట్టడుగు వర్గాల బిడ్డలకి అత్యున్నతమైన విద్యావకాశాలు ఇప్పించండి. సమీకరించండి, బోధించండి, పోరాటం చేసేటువంటి నైపుణ్యాన్ని నేర్పించండి. ఎక్కడ కూడా ఏ స్కాలర్, ఏ ఇంటలెక్చువల్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తాను, నేను చేయూతనిస్తాను. నిజం 1, 2% మాత్రమే అది కనబడుతుంది.